మనకి 5 రూపాయలు కదా ఇంచుమించు నువ్వు ఇచ్చిన ఇప్పుడు ఈ టిఫిన్కి 150 రూపాయలు ఉంటుంది. మరి 5 రూపాయల కోసం గోజాడి 150 రూపాయలు వదిలేసావు కదా అంటే అప్పుడు వాళ్ళ అమ్మంటది, వరే పిచ్చోడా, వ్యాపారం వ్యాపారమేరా, కానీ ధర్మం ధర్మమే. ధర్మములు మనం ధర్మకార్యం చేసేటప్పుడు వ్యాపారం మైండ్ తింటాడు. కూరగాయలు కొన్నప్పుడు ఇది వ్యాపారం చేయాలి కాబట్టి తగ్గించుకున్నాను, కానీ ఆమెకి ధర్మం చేసేటప్పుడు మాత్రం అక్కడ వ్యాపారం వెతుకోకూడదురా. నేను ఇచ్చిన దోశ ఇడ్లీకి టీకి వెల కట్టొద్దురా, అది ధర్మం. ఆ ధర్మానికి పరలోకమందున దేవుడు ప్రతిఫలం వేస్తాడు. చెప్పండి పడుతుంది మంది గట్టి 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 గట్టి. అదండి ఎ గుడ్ మ్యాన్ అంటే, ఓ సత్పురుషుడు అంటే ఓ సత్పురుషుడికి ఉండవలసిన ఆ విషయాలు అవి. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నాం. బైబిల్ని బతుకు తెరువు కోసం చదువుకూడదండి. ఏదో బతకాలి కాబట్టి బైబిల్ పట్టుకోవద్దు. బతకాలని బైబిల్ పట్టుకోకూడదండి. బైబిల్ ప్రకారం జీవించాలని బైబిల్ పట్టుకోండి.